సంఖ్యాకాండము 29వ అధ్యాయము. 7వ నెల మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. అది మీకు శృంగధ్వని దినము. నిర్దోషమైన ఒక కోడెదూడను ఒక పొట్టేలును యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలెను. వాటి విధి ప్రకారముగా అమావాస్యకు అర్పించు దహన బలియు దాని నైవేద్యమును, నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును, వాటి పానార్పణములునుగాక. మీరు నిర్దోషమైన ఏడాది వగు 7 మగ గొర్రె పిల్లలను యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలెను. వాటి నైవేద్యము నూనెతో కలుపబడిన గోధుమ పిండి ప్రతి కోడెదూడతో తూములో 3 10వ వంతులను, పొట్టేలుకు 2 10వ వంతులను, 7 గొర్రె పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10వ వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. ఈ 7వ నెల 10వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఏ పనియు చేయకూడదు. ప్రాయశ్చిత్తము కలుగుటకై పాప పరిహారార్థ బలియు, నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును, వాటి పానార్పణములునుగాక. మీరు ఒక కోడెదూడను, ఒక పొట్టేలును, ఏడాదివైన 7 గొర్రె పిల్లలను యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలెను. అవి మీకున్న వాటిలో నిర్దోషమైనవై ఉండవలెను. నూనెతో కలుపబడిన పిండిని నైవేద్యముగాను, ప్రతి కోడెతో తూములో 3 10వ వంతులను, ఒక పొట్టేలుతో 2 10వ వంతులను, ఆ 7 గొర్రె పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10వ వంతును పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. మరియు 7వ నెల 15వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయక 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును, దాని పానార్పణమును గాక. యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా 13 కోడెదూడలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రె పిల్లలను అర్పింపవలెను. అవి నిర్దోషమైనవై ఉండవలెను. నూనెతో కలుపబడిన గోధుమ పిండిని నైవేద్యముగాను, ఆ 13 కోడెదూడలలో ప్రతి దూడతో తూములో 3 10వ వంతులను, ఆ 2 పొట్టేళ్లలో ప్రతి పొట్టేలుతో 2 10వ వంతులను, ఆ 14 గొర్రె పిల్లలలో ప్రతి పిల్లతో ఒక్కొక్క 10వ వంతును పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 2వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును, వాటి పానార్పణములునుగాక. మీరు నిర్దోషమైన 12 కోడెదూడలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యమును, పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 3వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును, దాని పానార్పణమునుగాక. నిర్దోషమైన 11 కోడెలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యమును, పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 4వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును, పానార్పణమునుగాక. నిర్దోషమైన 10 కోడెలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యమును, పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 5వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును, పానార్పణమునుగాక. నిర్దోషమైన 9 కోడెలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యమును, పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 6వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును, పానార్పణమునుగాక. నిర్దోషమైన 8 కోడెలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యమును,
పానార్పణములను పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 7వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన 7 దూడలను 2 పొట్టేళ్లను ఏడాదివైన 14 గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 8వ దినము మీకు వ్రత దినముగా నుండును. అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులనేమియు చేయకూడదు. అందులో నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక మీరు యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా నిర్దోషమైన ఒక కోడెదూడను 1 పొట్టేలును ఏడాదివైన 7 గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడెదూడతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. మీ మ్రొక్కుబళ్లను, మీ స్వేచ్ఛార్పణములను, మీ దహన బలులను, మీ నైవేద్యములను, మీ పానార్పణములను, మీ సమాధాన బలులను గాక వీటిని నియామక కాలములందు యెహోవాకు అర్పింపవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీయులతో సమస్తమును తెలియజెప్పెను.